లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి. ఈ టిప్స్ ఫాలో అండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. షేప్ బెల్ట్ ముందుగా రెడీ చేసుకుంటారు కదా, షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే వస్తుందో ముందే చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా అడుగు భాగంలో ఒకటి వస్తుంది ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్, ఇంకో షేప్ బెల్ట్ ఏం వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది అనమాట. అది మీకు గుర్తు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీరు బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత అటు ఇటు అయిపోయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడే తెలిసిపోతుంది. అయినా మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో షేప్ బెల్ట్ అనేది అది పాదం వైపుకి రావాలి. రెండోది ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు రావాలి. అలా చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి, ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది రెండవ షేప్ బెల్ట్ అండి. ఒక షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ కింద నుంచి కుట్టాం కదా, రెండవ షేప్ బెల్ట్ పైనుంచి కుట్టాలన్నమాట. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా పైనుంచి ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్సు పట్టి అనమాట. ఎడమ చేతి వైపు కాజా పట్టి కదా, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ రెండో తీసుకోవాలి. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, ఈ రెండు పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టుకోవాలి. కాజా పట్టి కదా, ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అడుగు భాగంలో పెట్టే కుట్టాలి. ఉక్సు పట్టి అయితే ఫ్రంట్ పార్ట్ పైనుంచి పెట్టి కుట్టాలి. అది చేతి వాలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుందండి. ఎడమ చేతి వైపు కొంతమంది కాజా పట్టి ఉంటుంది, కొంతమందికి ఉక్స్ పట్టి ఉంటుంది అనమాట. ఎక్కువ ఆంధ్ర సైడు ఎడమ చేతి వైపుకి ఉక్స్ పట్టి ఉంటుంది. ఈ తెలంగాణ సైడు ఇప్పుడు నేను చూపించినట్టు ఉంటుంది. అడుగు భాగంలో పెట్టేసుకోండి. ఇలాగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. నేను ఏం చేస్తాను, షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ కుట్టు వేసేస్తాను. అంటే మనం ఖర్చు పెట్టుకునేటప్పుడు ఏమైనా తక్కువ పెట్టుకున్నామేమో. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఇలా పైన పెట్టేసుకోండి, ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలాగా స్టిచ్ చేసేసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమేనండి, ఒరిజినల్ క్లాత్ కాదు. ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేస్తాను, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ముందు మనం కరెక్ట్గానే చూసుకున్నాం కదా. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఎక్కువ తక్కువ ఏం రాదు, మహా అంటే ఒక గీత అంత ఎక్కువ వస్తుందేమో అంతే. అది కట్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. నేను పైపింగ్ విషయం అయితే మాత్రం షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది, చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుని ఓవర్లాక్ కూడా చేసేసానండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కలపాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి కలపకండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. హ్యాండ్ లూజు ఇక్కడే మార్కింగ్ వేసుకోవచ్చు, ఆర్మ్ లూజ్ కూడా ఇక్కడే మార్కింగ్ వేసుకోవచ్చు. నడుము లూజు మాత్రం 4 భాగాలు చేసుకుని ముందుగానే ఏ పార్ట్కి ఆ పార్ట్
బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ చేసేసుకుని మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్, ఆ తర్వాత ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక స్టిచ్ ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత నడుము లూజు. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. నడుము లూజ్ దగ్గర కూడా ఇలాగో చూసారా, ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి, అంతే. ఇంకేమీ లేదండి. ఇలా చేసేసుకున్నామంటే సైడ్ జాయింట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా అంతే, సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి. ఓవర్లాక్ చేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.